నీ స్పందన ప్రత్యేకమైనదే ఉండాలి. జరగకూడదు ఏదో జరిగిందని నీ చెవిన పడితే నీ గుండెలు బాదుకుని ప్రభు పాదాలు ఎదుట పట్టి వారి విషయమై ఏడవలసిన బాధ్యత నీది. అంతేగాని లోకం అయ్యో అన్నట్లుగా ఏమండి 4 కన్నీటి బొట్టులు కార్చుట క్రైస్తవుని ఉద్దేశం కాదు, దేవుని ఆలోచన అంతకంటే కాదు. నాశనమునకు జోగుతున్న వారిని విమోచించుటకు నీ కన్నులు, నీ తల జల ఊటగా మారిపోవాలి. దేవుని బిడ్డ, నీ కన్నుల వెంబడి కన్నీరు రా నీ పొర్లి పారుతూ ఉండాలి. భక్తుడు దావీదంటాడు, నా పరుపు నా కన్నీటిని బట్టి తేల చేస్తున్నానయ్యా. చలే, నీ ఇంట రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారా, నీ బంధు జనాంగం ఎంతోమంది ఉన్నారా. మావయ్య నా కోసం ప్రార్థన చేయమని కోరిన వాళ్ళు ఉన్నారు. అక్క నా కోసం ప్రార్థన చేయవా, మరిది గారు నా కోసం ప్రార్థన చేయరా, వదినమ్మా నా కోసం ప్రార్థన చేయవా, తమ్ముడు నా కోసం ప్రార్థన చేయవా, మీ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడంటగా అంటూ నీ దాకా వచ్చారు. నువ్వు సువార్త చెప్పకపోయినా ప్రభు అయిన దేవుడు వారి ద్వారా నీ దగ్గరికి వచ్చి నీకంటూ ఒక బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు రా. మౌనంగా ఉండి దాటిపోతావో, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ప్రభువా నెరవేర్చినట్లు నాకు సహాయపడమని ప్రభు అయిన దేవుని సహాయాన్ని కోరుతావో నీకే వదిలేస్తున్నాడు దేవుడు. నువ్వు విమోచించబడింది గొర్రెల యొక్క రక్తాన్ని బట్టి కాదు, నువ్వు విమోచించబడింది లోకపు విలువైనటువంటి వెండి బంగారముల వంటి క్షయమైనటువంటి వస్తువుల చేత కాదు తమ్ముడా. నిన్ను విమోచించిన వాడు అమూల్యమైన వాడు, నిన్ను విమోచించిన వాడు నిష్కల్మషమైన వాడు, నిన్ను విమోచించిన వాడు నిర్దోషి అయిన వాడు, పాపమే లేనివాడు. ఆయన పుట్టుక పాపము లేనిది, ఆయన పాపము లేనివాడు. ఆయన మాట కరుణికర సంపన్నమైన మాట, ఆయన మాట జనములను వారి హృదయములను తెప్పరిల్ల చేయు మాటరా. ఆయన మాట నిన్ను బ్రతికించే మాటరా చెల్లి, ఆయన మాట నిన్ను ఉద్ధరించిన మాటరా. ఈ ప్రాంతంలో దేవుని కొరకు ఎంతమంది ఉన్నారో, ఆయన ఏర్పాటులో ఎంతమంది ఉన్నారో వారందరినీ సంపాదించుకోవలసిన బాధ్యత యేసు క్రీస్తు మహిమ ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి వారిదే. ఈ రాత్రి దేవుడు నీతో ఈ మాట చెప్తున్నాడు రా చెల్లి, నేను రక్షించబడ్డాను, చిన్న మందిరం కట్టుకున్నాను చాలు కాదు ప్రభువా, దీన్ని సరిహద్దులు విశాలం చేయను ఆయన, ఇది విస్తరించబడాలి తండ్రి. రాగలిగిన జనం ఎంతో ఉంది, నీ ఏర్పాటులో పైన పాలెంలో ఉన్న వారిని తండ్రి సంపాదించుకునే నాయన ఆ పనితనం నాకిమ్మని దేవుని అడుగుదామండి. వెలిగించబడిన దీపం కొంచాల కింద మంచాల కింద పెట్టబడదు రా చల్లిగా, అది అందరికీ వెలిగివ్వడానికే దీపస్తంభం మీద ఉంటుంది. నీవు చనిపోయిన తర్వాత ఎవరికి సువార్త ప్రకటించలేవు, నువ్వు బ్రతుకుండగానే ఆయన మహిమను ప్రకటించాలి. ఒప్పుకుంటావా? దేవుని దగ్గర కప్పుకోక చెప్పరా నీ పరిస్థితి అంతటిని, నీ స్థితిని బాగు చేయగలిగిన వాడు, నీలో సిద్ధపాటు ఇవ్వగలిగిన వాడు. నీలో ఏ విషయమై సిగ్గుపడుతున్నావో నాకు తెలీదు, సువార్త ప్రకటించడానికి ఏ విషయంలో నీకు సిగ్గో నాకు తెలియదండి. నిన్ను విమోచించే విషయంలో, దైవత్వాన్ని విడిచిపెట్టే ఆ విషయంలో దేవుడు సిగ్గుపడలేదు తెలుసా. దేవుడు మనుషుడి చేత కాండ్రించి ఉమ్మేయించుకోవడానికి సిగ్గుపడలేదురా. కారణం నిన్ను సంపాదించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. నిన్ను సంపాదించుకోవడానికి అవమానకరమైన మరణమైన సిలువకు వెళ్ళడానికి కూడా సిగ్గుపడలేదురా చెల్లి. తల్లి, నీ రక్త సంబంధికి యేసుక్రీస్తు చెప్పాలంటే ఎందుకురా నీకు ఆ సిగ్గు, ఎందుకు నీకు ఆ బిడియపాటు? దేవునితో ఈ మాట చెప్పరా. నీ నోరు తెరవండి, నోరు తెరవట్లేదు దేవుని బిడ్డలారా. ఆరిపోయాయి, ఓట ఆరిపోయింది కదూ. కన్నీటి ఓటను ఉబ్బికింపచేయమని చూమగలిగిన దేవుని అడుగుదాంరా. లయకర్త కిటికీల మీద నుంచి దాడి చేస్తున్నాడని దేవుని వాక్యం నహుము గ్రంథకర్త ద్వారా వస్తూ ఉంటే రేపేం జరుగుతుందో తెలియట్లేదురా. ఈ పోటే నాశనమునకు జోగుతున్న వారి కొరకైనా ఆక్రందన. నువ్వు ప్రకటించేది కోల్పోయిన మహిమను తిరిగి పొందమనిరా. అదే సువార్త అంటే. నా నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడం నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా
ఎంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, నా శ్రమలు సహించి నన్నాదుకున్నావు, నా వ్యతలు భరించి నా ఆశ్రయమైనావు, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యతలు భరించి నన్నాదుకున్నావు. ఎందుకయ్యా? నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. ఎంత ప్రేమయ్యా! నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను రాచి ఉన్నావు. తమ్ముడు, ఆయన నిన్ను తనలో చూచుకున్నాడురా.